మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉంది, అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్నారు. దాన్ని రిజైన్ చేసి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? కారణం ఏంటంటే పొలిటికల్ ఏముంటుంది, ఎవరినైనా మంచిగా చేయాలి అని అనుకుంటే వాళ్ళ తర్వాత చేయించిండ్రు. అట్లా 2-3 సంఘటనలు జగ్గారెడ్డికి ఎదురైంది. అప్పుడు ఆలోచన చేసింది, ఓహో ఎంత చేసినా బయట వాళ్ళు మన పరిధిలో ఉండరు, మన వాళ్ళైతే మనం కొంచెం చెప్పినట్టు వింటారు, ఏదైనా చేసినా కొంచెం ధైర్యంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో రిజైన్ చేయించారు. ఒకటే మాట చెప్పింది, రిజైన్ అంటే నేను కావాలా జాబ్ కావాలని అడిగింది. ఇంకా నాకు ఆప్షన్ లేదు ఇక. ఎందుకంత తీవ్రంగా చెప్పిన నేను కావాలా జాబ్ కావాలా? మరి అక్కడ చెప్పిందేమో రాజకీయాల గురించి. పొలిటికల్ నాకు ఇష్టం ఉండదు, నువ్వు చేస్తున్నావు సంతోషం అని చెప్పిన. ఇంకా లాస్ట్కి ఒకటే ఒక మాట, నేను జాబ్ అనేసరికి జాబ్ వదిలేసేసి. నేను చెప్పిన మాట వింటావా వినవా అది అనడానికి ఇట్లా చెప్పిండ్రు అంతేనా? డైరెక్ట్ గా అనకుండా నేను కావాలా నీకు ఇష్టం ఏదైతే అది చేసుకో అని చెప్పిండు. అంటే బలవంతంగా మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిండ్రు. అంతే మీ అంతా మీరు అనుకోలేదు అసలు. నాకు ఇష్టం లేదని చెప్పేసిన, చెప్పగానే ఆ మాట అన్నాను, నేను కావాలా జాబ్ కావాలనేసరికి ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జగ్గారెడ్డి గారు అంటే ఒక మాట అన్నారు అనుకో, దానికి తిరుగుండదు. అనే ఒక పేరు ఉంటుంది, ఏదైనా దానికి ఇదే చెప్పిపోతారు. మంచిగా చెడ తర్వాత మాట ఇచ్చిందంటే అది చేయాల్సిందే. ఎవరినైనా ఎదిరిస్తారు, కాంగ్రెస్ అయినా అధిష్టానాన్ని అయినా ఎవరినైనా. అంటే ఏదన్నా ఉంటేనే అనవసరంగా అది ఉండదు. ఆయన మనసులో అనిపిస్తుంది తప్పు జరుగుతుంది అని ఆయన మనసులో అనిపిస్తే దానికి ఇది ఏదైనా కానీ సాధించాలి, ఈ సమాజానికి మంచి జరగాలని ఆలోచన చేస్తారంటే. ఏదున్నా ఎంత కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా మాట్లాడతారో, ఎంత రెబల్ లాగా అవుతారో అంత మొండి, అనుకున్న పనులు చేయించుకుంటారు. 3 సార్లు అక్కడ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకని ఓడించిందని మీరు అనుకున్నారు? ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా ఉంటది, ఏదో ఒకటి పట్టుకోవాలి, జగ్గారెడ్డి గారు దొరకరు, జగ్గారెడ్డి ఫోన్ ఉండదు అని అదొకటి. యాక్చువల్గా అయితే పైసలు 70 ఈసారి అయితే పెట్టలేదా? జగ్గారెడ్డి గారు ఎలక్షన్లప్పుడు డబ్బులు పెట్టారు. ఒట్టప్పుడు ఎవరికైనా ఇస్తారు, ఎంత ఇస్తారు, కానీ ఎలక్షన్ల అప్పుడు అయితే దాచిపెట్టారు కదా. మెయిన్ దాచిపెట్టి ఎక్కడ ఉంటే ఎలక్షన్లప్పుడు తీసి ఇవ్వడానికి వస్తుంది, దాచిపెట్టేది లేదు ఎప్పటిదప్పుడే. కాబట్టి ఎలక్షన్లో డబ్బులు పంచకపోవడము ఈసారి మెయిన్ కాదు. ఎప్పుడు పంచరు, ఈసారి మెయిన్ అక్కడి నుంచి డబ్బులు రావడంతో ప్రజల్లో మరి ఇక తీసుకున్నాం కదా అని నీతి నిజాయితీ ఓటేసినట్టు డబ్బులు తీసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ లాభం లేదు కదా. కానీ మీరు అన్నట్టుగా 3